ప్రజా టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే కర్నూలు ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్క్ అదేనండి ఇండస్ట్రియల్ మొబిలిటీ పార్క్ లో 1200 ఎకరాలు ఈ పవన్ కళ్యాణ్ బ్రో అనేటువంటి సినిమా తీసినటువంటి నిర్మాత అయినటువంటి టీజీ విశ్వప్రసాద్ కి అప్పనంగా కట్టపెట్టేశాడు. ప్రజలందరూ అడుగుతున్నాడు, ఎవడబ్బా సొమ్ము రా పవన్ కళ్యాణ్ అని చెప్పాల్సిన బాధ్యత ఒక డొక్కలో సీఎం అదేనండి డిప్యూటీ సీఎం ఉందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను. ముఖ్యంగా ఇతడు బ్రో అనే సినిమా తీసి బాక్స్ ఆఫీస్ వద్ద ఒక్క బొర్ల పడ్డాడు. ఒక్క గంట కూడా ఏ థియేటర్ లో ఆడలేదు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఆయన మేనల్లుడు గారు ఇద్దరు అద్భుతమైన నటన చేసి 5 నిమిషాలు కూడా ఏ థియేటర్ లో కూడా ఆ సినిమా ఆడలేదు. దానికి వచ్చిన నష్టానికి పూడ్చడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ 1200 ఎకరాలు ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ పార్క్ లో ఉన్నటువంటి 1200 ఎకరాల్ని అప్పనంగా ఈ టీజీ విశ్వప్రసాద్ కి ఇచ్చేశాడు. ఎవడబ్బా సొమ్మురా పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు డొక్కలో సీఎం గారు చెప్పడానికే నీతులు గాని పాటించడానికి నీకు నీతులు లేవా అంటున్నాడు. వడ్డించేవాడు మనవాడైతే బంతులు ఎక్కడి కూర్చున్న పసందైన విందు అందుతుందంటే ఇదేనేమో పవన్ కళ్యాణ్. నువ్వు రోడ్డెక్కి వేదికలెక్కి కుక్కలాగా గింజుకున్నావు కదా ఇంతకాలం. మరి నువ్వేం చేశావు ఇప్పుడు అంటే వాడికి ఆ సినిమాలో నష్టం వచ్చిందని నువ్వు రోజుకు 2 కోట్ల రూపాయలు అదే షూటింగ్ జరిగినంత కాలము నువ్వు 2 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ దొబ్బి ఇప్పుడు వాడికి నష్టం వచ్చింది చెప్పి ఆ నష్టాన్ని పూడ్చడానికి ప్రజల సొమ్ముని 1200 ఎకరాలు ఎవడబ్బా సొమ్మురా వాడికి అప్పగణంగా ఇచ్చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నువ్వు చెప్పావు తొక్కేస్తా చింపేస్తా పొడి చేస్తా నరికేస్తానని, నీకు కూడా అదే గతి పడుతుంది. సంబరం అయిపోయిందని సంకలు గుద్దుకోకు. ముడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా గాని బంతి భోజనములు అష్టే ఏమిటి ఎన్ని రకాలైన వడ్డిస్తారనడానికి ఇదే నిదర్శనమేమో. వడ్డించు నీ 100 బాధికతలకు అందరికీ వడ్డిస్తే నీకు రాబోయే కాలంలో వడ్డన అలా ఇలా ఉండదు. నువ్వెవడివి జగనన్న మరి నువ్వెవడివిరా పవన్ కళ్యాణ్ అని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు. రా పవన్ కళ్యాణ్ సిగ్గు లజ్జ ఉంటే వెంటనే ఆ 1200 ఎకరాల్ని వెనక్కి తీసుకో, లేకపోతే నీకు ముందుంటుంది ముసళ్ళ పండుగ అని చెప్పి హెచ్చరిస్తున్నారు ప్రజలందరూ. ఒక ఫ్యాన్ గా మీరు ఏం చూడాలనుకుంటున్నారో అన్ని సినిమాలో ఉంటుంది. సో దీన్నే టైం కలిసి రావడం అంటారు. ఈ డొక్కలో సినిమా బొక్కబొరలా పడతానే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిపోతానే ఈ యొక్క విశ్వప్రసాద్ కి 1200 ఎకరాలు అందులో ఎలక్ట్రికల్ స్కూటర్ తయారు చేస్తానని చెప్పాడంటే 1200 ఎకరాలు ఇది పవన్ కళ్యాణ్ అడిగి కట్టబెట్టేశాడట. ఇంతవరకు బాగానే ఉంది. ఎటువంటి అనుభవం లేనోడికి ఎలాగిస్తావయ్యా పవన్ కళ్యాణ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. ఇంకపోతే ఇంతకు ముందు రజనీకాంత్ గారి డిబేట్ ఒకసారి చూద్దాం. సో 100 crores పైన ఇన్వెస్ట్ చేసి ఉంటారు ఈ సినిమాకి అని అంటున్నారు. 100 crores ఇండియాలో మొబిలైజ్ చేసిందా అమెరికా నుంచి తెచ్చిండబ్బా? అది ఒకరికి అవసరం లేని ఆన్సర్ నేను ఇవ్వదలుచుకోలేదండి. సో ఈ సినిమాకి ఎంత అయింది అనేది జీటీవీకి మాకు వీ హ్యావ్ ఎ క్లియర్ ఐడియా. నువ్వెందుకు చెబుతావురా? మొత్తం అమెరికాలో ఎక్కడో పెద్ద స్కామ్ చేసి మొత్తం ఎన్ని 100 కోట్లు తెచ్చేసావో నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. నువ్వు చెప్పవు. నీకు నీ పార్ట్నర్ ఉన్నాడుగా నీ పవన్ కళ్యాణ్ కి నీకు తెలిసి ఉంటావు నువ్వు ఎక్కడ దోపిడీ చేసావో. ఇద్దరికి తప్పితే ప్రపంచంలో ఎవరికి మేము చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ పవన్ కళ్యాణ్ కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో కూడా చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది మా కంపెనీకి కళ్యాణ్ గారికి మధ్యలో ఉన్న అగ్రిమెంట్. ప్రపంచంలో ఎవరికి అది అడిగేయలేదు. ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్ చేసుకున్నప్పుడు ఆయన చేసుకుంటారు, మా ట్యాక్స్ ఫైలింగ్ చేసినప్పుడు మేము చేసుకుంటాం. విశ్వప్రసాద్ గారు నాకు ఒకటి అర్థమవుతుంది. నువ్వు పవన్ కళ్యాణ్ కలిసి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు ఇప్పుడు అర్థమవుతుందిరా. నీకు ముందుంటాదిరా ముసల పండుగ. నువ్వు పబ్లిక్ డొమైన్ లో లేకపోవచ్చు, నీ పార్ట్నర్ పబ్లిక్ డొమైన్ లో ఉన్నాడు. చెప్పాల్సిన బాధ్యత డీసీఎం కుందిరా. మేము ఇచ్చిన టైంలో జిఎస్టీ కడతాము, దాన్ని జిఎస్టీకి రిపోర్ట్ చేస్తాము. మాకు వచ్చిన అమౌంట్కు జిఎస్టీ మరి రిపోర్ట్ చేస్తాము. ఇది దీనికి మించి వేరే ఎవరికి కూడా అడిగే అధికారం లేదు, మాకు చెప్పే అవసరం లేదు. టీడీఎస్ జిఎస్టీ ఎవ్రీథింగ్. అంటే నేను ఇక్కడ ఒక లాంగ్ టర్మ్ బిజినెస్ చేయాలని వచ్చిన వాడిని, అవి కంపల్సరీగా చేస్తేనే నేను బిజినెస్ లో ఉండగలను. విశ్వప్రసాద్ ఏం చెబుతున్నావురా? నువ్వు నీ పార్ట్నర్ అదేరా పవన్ కళ్యాణ్ పని చేయండిరా, దోచేయండిరా, దోపిడీ చేసేయండిరా. దోపిడీ చేసేస్తే అప్పుడు బిజినెస్ చేయగలుగుతా. ఎవడ కోసం బిజినెస్ చేస్తున్నావురా? నీకు నష్టం వచ్చి 1200 ఎకరం దుబ్బావు కదరా. కళ్యాణ్ ఒక సందర్భంలో ఆయన రోజుకి తన రెమ్యునరేషన్ కాస్ట్ 2 crores అని చెప్పని అంటున్నారు. సో మీకు ఇప్పుడు అంబటి రాంబాబే చెప్తున్నారు 40 రోజులు షూటింగ్ చేశారు, 80 కోట్లు ఇచ్చారా లేదంటే 40 కోట్లు ఇచ్చారా అని చెప్పని అంటూ ఉన్నారు. ఇట్స్ పొలిటికల్ సినిమా వివాదం స్కామ్ ఇవన్నీ మిక్స్ అయిపోయింది ఇవంతా.
రజనీకాంత్ గారు ఇతను ఎన్ని డబ్బులు ఇచ్చాడో పవన్ కళ్యాణ్ ఎన్ని డబ్బులు ఇచ్చాడో చెప్పరు సార్. ఎందుకు చెప్పరండి? రోజుకు 2 కోట్లు అని చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో. నేను 2 కోట్లు తీసుకుంటానన్నాడు. 2 కోట్లు తీసుకుని రోజుకి ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా పవన్ కళ్యాణ్ కి. అంటే ఒక స్పెక్యులేషన్ అనేది ఎలా అన్నా ఉండొచ్చండి. మీకు ఇందాక చెప్పినట్టు మేము జీటీవీ కలిసి ప్రొడ్యూస్ చేసిన మూవీ ఇది. సో దీనికి కళ్యాణ్ గారి స్థాయికి తగినట్టే మేము రెమ్యునరేషన్ ఇచ్చినాము. వేరే విశ్వప్రసాద్ పవన్ కళ్యాణ్కి రోజుకి షూటింగ్ ఒక రోజు వస్తే 2 కోట్ల చొప్పున ఇచ్చావు. అలాగా 60 రోజులు షూటింగ్ చేశారు. 60 అంటే 120 కోట్లు ఇచ్చావు. దాంట్లో ఎంత మాత్రం డౌట్ లేదు. నాకు అర్థమైపోయింది. అందుకే కదా నీకు 12 ఎకరాలు కట్టబెట్టేశాడు. ఎంత అన్నది ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్, బయటికి చెప్పాలా చెప్పకూడదా అన్నది. మా వరకు మా బిజినెస్ ఎంత అయింది అన్నది కొన్ని ఫోరమ్స్ లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, అక్కడ డెఫినెట్ గా డిస్క్లోజ్ అవుతుంది. విశ్వప్రసాద్ నువ్వు చెప్పింది కరెక్టే రా. డిస్క్లోజ్ అయిందనే చెప్తున్నా. 1 గంట కూడా ఆడలేదు కదా ఎక్కడ కూడా, ఏ థియేటర్ లో కూడా. నీకు 10 పైసలు కూడా రాలేదనే కదా 1200 ఎకరాలు దెబ్బేసావు కదరా. మాకు నాన్ థియేటర్కల్ ఎంత వచ్చింది, థియేటర్కల్ ఎంత వచ్చింది అనేది, మేము ఖర్చు ఎంత పెట్టినామన్నది మా ఇంటర్నల్ ఇది. అది ఎప్పటికీ మేము బయటకు చెప్పాము. బ్రో సినిమా అనౌన్స్ చేయడానికి ముందు, కమిట్ అవ్వడానికి ముందు పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ 3-4 సినిమాలు కమిట్మెంట్లు ఉన్నాయి. హరిహర వీరమల్లు 30% సినిమా షూటింగ్ జరిగి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూవీస్ ఆల్రెడీ కమిట్ అయి ఉన్నారు. వాటిని కాదని సడన్ గా మీ బ్రో మూవీకి ఆయన కమిట్ అయ్యారు. ఎనీ స్పెసిఫిక్ రీజన్, లేదంటే వీళ్ళందరూ ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో దానిలో నిజం ఉండే అవకాశం ఏమైనా ఉండే? రజనీకాంత్ గారు ఈ సందర్భంగా మీకు మాట చెప్పాలి. అన్ని సినిమాలు ఇడిచిపెట్టుకుని ఈ సినిమాకి ఎందుకు వస్తాడు సార్? ఇక్కడ బెల్లం నాకు బాగా పెట్టాడు సార్. రోజుకు 2 కోట్లు సార్. 2 నెలలకి కలిసి 240 కోట్లు దొబ్బాడు సార్. అందరికీ తెలిసిపోయింది సార్ ఈ రహస్యం. ఈ టీజీ విశ్వప్రసాద్ గారు అమెరికాలో మరి ఏ వ్యాపారం చేశాడో నాకు తెలిసి ఏదో పెద్ద స్కామ్ చేశా. అక్కడ మూటలు ఇక్కడికి పట్టుకొచ్చేసిండు. ఆ మూటలన్నీ ఇక్కడ పెట్టాడు. ఈ మూటలన్నీ ఇందులో పెడితే ఇదేదో పొడి చేస్తాడు అనుకున్నాడు. ఈ సినిమా 10 రోజులు కూడా ఆడకుండా 2 రోజులకి సాప చుట్టేసి ఆ సినిమాలో వస్తున్న నష్టానికి భర్తీ చేయడానికి 1200 ఎకరాలు దొబ్బాడు. ఇక మీరు వెళ్ళి రండి రజనీకాంత్ గారు, మా అంబటి రాంబాబు గారు వచ్చారు. ఏవో చిత్రాలు తీస్తానంటున్నారు. ఆ చిత్ర నిర్మాణం ఏమిటో కనుక్కుందాం. చక్కటి చిత్రాలను తీస్తానని చెప్పి అంబటి రాంబాబు గారు చెబుతున్నారు. ఆయన మాటల్లో మనం విందాం. పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పర్షియన్లో ఉంది. తాళి ఎగతాళి ఇది కూడా పర్షియన్లో ఉంది. 3 ముళ్ళు 6 పెళ్లిళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. బహుభాగ్య ప్రవీణ్యుడు ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు. బ్రోలాగా మురో అంటే మ్యారేజెస్, రిలేషన్స్. చాలా సంతోషం అంబటి రాంబాబు గారు. మీరు ఇటువంటి చిత్రాలు చూసి ప్రజాదరణ పొందాలని నేను మనసారే కోరుకుంటున్నాను. రోజు బాగా మోగిందో అని చెప్పి చక్కటి పాటలను పెట్టి అలరించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. 1200 ఎకరాలు దొబ్బిన ఈ టీజీ విశ్వప్రసాద్ గారికి ముందుంటుంది ముసళ్ళ పండుగ మసాలా బాగా దట్టించి పెట్టాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే. బాయ్.